ఉద్యమ భావాలు కలిగిన బిడ్డ. ఆనాటి నిజాం నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగినప్పుడు నాగపూర్ కేంద్రంగా నడిచినటువంటి క్యాంపులో ఉండి సాయుధ పోరాటంలో తుపాకీ పట్టుకున్న బిడ్డ పివి నరసింహారావు గారు. విద్యార్థి దశలోనే ఆనాటి నిజాం నిరంకుశ పరిపాలన మీద ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా చురుకుగా ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో కాలేజీ నుంచి కూడా డిబార్ చేయబడ్డటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈ రాష్ట్రంలో 2 దశాబ్దాల పైబడి శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు వారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాబడి దున్నేవాడికే భూమికి ఉండాలని భూ సంస్కరణని సమున్నతంగా అమలు చేసినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. వారి జిల్లా కరీంనగర్ జిల్లా వంగర గ్రామాల్లో 100 ఎకరాలు కలిగిన భూస్వామిగా ఆనాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి భూ సంస్కరణలు సమగ్రంగా అమలు కావాలంటే నాలాంటి వాడిని కూడా ఈ భూములు పేదలకు పంచాలని చెప్పి 100 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టినటువంటి నాయకుడు పివి నరసింహారావు గారు. వారు బహుభాషా కోవిదుడు. సంస్కృతం, హిందీ, మరాఠీ, ఒరిస్సా, తెలుగు, తమిళం లాంటి భాషలే కాకుండా ఇతర దేశాలను భాషలు కూడా అవపోసనం పట్టినటువంటి నాయకుడు పివి నరసింహారావు గారు. మా ప్రాంతంలో బహుభాషా కోవిదుడిగా వారిని సంబోధిస్తూ ఉంటారు. ఈ దేశంలో బంగారం కుదవపెడితే తప్ప దేశ ఆర్థిక స్థితి నడవని రోజుల నుంచి వారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇంత పెద్ద జనాభా కలిగిన ఈ దేశ ప్రజానికానికి ఇన్ని కష్టాలు రావడం మంచిది కాదు. ఈ దేశాన్ని 3వ ప్రపంచ దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశాల సరసనలో చేర్చాలని చెప్పి స్వయంగా వారు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా నియమించి సంస్కరణలకి తెరలేపిన బిడ్డ, భారత ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దిన బిడ్డ. ఇవాళ ఈ దేశం 5వ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో మార్గదర్శనం చేసినటువంటి బిడ్డ పివి నరసింహారావు గారు. ఆయన విదేశీ శాఖ వ్యవహారాల మంత్రిగా, ఆయన హోంమంత్రిగా అనేక బాధ్యతలు, ఏ బాధ్యత ఇచ్చినా వన్నె తెచ్చిన బిడ్డ, మచ్చ లేకుండా ఈ దేశమే గర్వించే పద్ధతిలో పాలించిన బిడ్డ పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు దక్షిణ భారతదేశం నుంచి మరీ ముఖ్యంగా తెలుగు జాతి బిడ్డగా ప్రధానమంత్రి కావడం అనేది ఈ ప్రాంత ప్రజానికానికి గర్వకారణంగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి మహనీయునికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గౌరవించాల్సి ఉండే, గుర్తించవలసి ఉండే. గుర్తించకపోగా వారు పరమపదించినప్పుడు, వారు మరణించినప్పుడు ఢిల్లీలో ప్రధాన మంత్రుల శ్మశాన వాడికల పక్కన ఉండాల్సినటువంటి పివి నరసింహారావు గారిని వీరు
కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కుటుంబం నుంచి కాకుండా బయట నుంచి వచ్చిన ప్రధానమంత్రిగా అక్కడ అలౌ చేయకపోతే హైదరాబాద్ గడ్డ మీద వారి కరణం చేసుకొని గుర్తించుకున్నాం, గౌరవించుకున్నాం. మనం గౌరవించకపోగా, వారు గుర్తించకపోగా, వారి సేవలకు తగ్గట్టుగా భారతరత్న ఇవ్వకపోగా అనేక రకాల అవమానాలను భరించిన బిడ్డ, అవమానాలకు గురైన బిడ్డ పివి నరసింహ గారు. అలాంటి మహనీయుని ఇవాళ భారతరత్న ఇచ్చి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంస్కరించడం ఈ జాతికే గర్వకారణంగా మేము చెప్పుకుంటూ ఉంటాం. పీవీ మన టీవీ, పీవీ రాబోయే తరాలకు ఆదర్శవంతంగా నిలిచడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ వారికి భారతరత్న ఇవ్వడం అంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, దక్షిణ భారత ప్రజల ఆత్మగౌరవానికి గుర్తింపుగా ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా వారి చరిత్రని రాబోయే తరాలకు అందించడంలో, వారి స్ఫూర్తిని మనం ఆచరించడంలో పునరంకితం కావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ మరొకసారి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 2 నెలలు దాటుతూ ఉంది. మొట్టమొదటి ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టిండు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సంపూర్ణమైన బడ్జెట్ రాలేదు కాబట్టి, అక్కడ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెటే వచ్చింది కాబట్టి, సంపూర్ణమైన అంచనాలు లేవు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మంత్రి వర్యులు వారి బడ్జెట్ ప్రసంగం చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు బడ్జెట్ అంచనాలకు, ఎస్టిమేషన్కి లేదా యాక్చువల్ ఎక్స్పెండిచర్కి సంబంధం లేకుండా పోతుందని చెప్పి చాలా సందర్భాల్లో వారు అసెంబ్లీలో ఏకరువు పెట్టిండ్రు. మరి మళ్ళీ వారి బడ్జెట్ ప్రసంగంలో కూడా, వారి అంకెలలో కూడా అదే దొర్లింది తప్ప, అదే ఒరవడి తప్ప దానికంటే భిన్నమైన ఒరవడి లేదు. 2022-23 2,56,958 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేట్లుగా ప్రతిపాదిస్తే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2,37,000 కోట్లు అని చెప్పి అంచనా వేస్తే చివరికి ఖర్చు అయింది 2022-23లో యాక్చువల్గా ఖర్చు అయింది కేవలం 2,04,523 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 52,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనాల కంటే కూడా ఆదాయం తక్కువ వచ్చి ఖర్చు అయింది. అంటే ఆల్మోస్ట్ 1/5, 1/5 వంతు రియాలిటీకి దూరంగా ఉంది. అట్లనే 2023-24లో స్వయంగా ఆర్థిక మంత్రి గారి ఆ బడ్జెట్ పేపర్లో ఆనాటి బడ్జెట్ ఎస్టిమేషన్స్ 2,90,366 కోట్లయితే సవరించిన అంచనాల ప్రకారంగా 2,24,625 కోట్లు అంటున్నారు. అంటే 2,90,000 రూపాయలు బడ్జెట్ పెడితే, 2,90,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఖర్చు చేయబోతున్నది కేవలం 2,24,000 రూపాయలు చెప్తే డిఫరెన్స్ అంటే 66,000 కోట్లు. అంటే ఒక సంవత్సరం ప్రతిపాదించిన బడ్జెట్లో
66,000 కోట్ల రూపాయలు ఆదాయం రాదని ఖర్చు పెట్టలేమని చెప్పి దీన్ని చూపించిందంటే మొత్తం ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ పోను, వడ్డీలు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, అసలు కట్టడు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, జీతభత్యాలు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, పెన్షన్లు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, సోషల్ పెన్షన్లు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. అంటే ఒక్క మాట చెప్పాలంటే 66,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ కాలేదని చెప్పడం అంటే వెల్ఫేర్ని మొత్తం గంగలో ముంచడమే. కేవలం వెల్ఫేర్ యాక్ట్ పేదలకు కేటాయించేటువంటి కేటాయింపులలో అంకెలు తప్ప రియల్ ఎక్స్పెండిచర్ ఉండదని చెప్పి చెప్పడమే. ఇవాళ ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతూ 2024-2025 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు 2,75,891 కోట్ల రూపాయలు. అంటే ఆల్మోస్ట్ పోయినసారి 2,24,000 కోట్లు నిజంగా ఖర్చు పెట్టే సత్తా ఉంటే ఆదాయం వస్తే ఈ సంవత్సరం ఖర్చు పెట్టే డబ్బు 2,35,000, 2,30,000 కోట్ల కంటే ₹1 కూడా ఎక్కువ ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. అంటే మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టబడ్డ 2,75,000 కోట్లలో 40,000 కోట్ల పైచిలకు లేదా 50,000 కోట్ల రూపాయలు ₹1 కూడా ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం ఉండదు ఈ బడ్జెట్కి. దానికి ఆ సత్తా లేదు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మాత్రం 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ అది అమలు కానటువంటి హామీలు అయితే ఉన్నాయి. నేను ఒకటే సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీరు పెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్లో 19,000 కోట్లు మాత్రమే పెట్టినట్టున్నది. మీరు పెట్టిన బడ్జెట్లో 19,000 కోట్లు మాత్రమే అగ్రికల్చర్ కేటాయించారు. అంటే మీరు రైతు బంధు కానీ ఈవెన్ కౌలు రైతాంగానికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విషయం కానీ, రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయలు క్వింటాల్కి ఎక్కువ ఇచ్చేటువంటి అంశం కానీ, ఇట్లా గతంలో 21,000 కోట్ల రూపాయలు కేటాయిస్తేనే రైతులకు ఇచ్చే రైతు బంధు సంపూర్ణంగా అమలు చేయకపోయినప్పుడు మరి మీరు రైతు బంధు అమలు చేయాలి, కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలి, ఎకరానికి 10,000 రూపాయలు చాలు 15,000 రూపాయలు ఇవ్వాలి, అన్నిటికీ మిక్కిలి 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి ఎట్ ఏ టైం 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తా అన్న 34,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఉంటుందా లేదా? వారు ఒక మాటలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. మేము ప్రాసెస్లో ఉన్నాం, గుర్తించేదాన్ని ఉన్నాం. గుర్తించడం, ప్రాసెస్ చేయడం 1 నెల రోజు అయితే కావచ్చు, 2 నెలలు అయితే కావచ్చు. కానీ ఈ సంవత్సరం బడ్జెట్లో అంటే ₹1 కూడా కేటాయించలేదంటే రైతులకు మీరిచ్చిన మేనిఫెస్టోలో రాసుకున్న 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇది అబద్ధం తప్ప, ఇది ఉత్సాహమే తప్ప ఈ సంవత్సరం ఇది అమలు కాదని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతాం. రెండవది మహిళలకి ఒక్కొక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. నిరుద్యోగులకేమో 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. ఈవెల్ సోషల్ పెన్షన్లు కూడా వృద్ధులకు ఇచ్చేటివి కానీ, విడోస్కి ఇచ్చే పెన్షన్లు కానీ 4,000 రూపాయలు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. వీటన్నిటికీ ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. ఏదో అంకెలు చూపించింది తప్ప కొంత ఎక్కడ కూడా లేదు. నేను ఒకటే కోరుతున్నా, మహిళలకి ఏదో ఒక బస్ కిరాయిలు, బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి ఉరణించింది తప్ప మహిళలకు రావాల్సిన 2,500 రూపాయల నెలకు వృత్తి కానీ, మహిళలకు రావాల్సినటువంటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు కానీ, మహిళలకు
వాళ్ళ వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ అయినప్పుడు ₹1,00,000 ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ అదనంగా 10 గ్రాముల బంగారం 40,000 50,000 బంగారం కానీ వాటికి ఎక్కడ కూడా మహిళలకు ఆ నిధులు కేటాయించలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మేము ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొట్టమొదటిగా మహిళలకు మరి మోసం చేస్తుందా, మరి మహిళలకి మొండి చేయి చూపిస్తుందా, వాళ్ళకు అమలు చేస్తుందా, ఈ బడ్జెట్లో మాత్రం ఎక్కడ కనపడలేదు. మూడోది, నిరుద్యోగులకి ₹4,000 వృత్తి అయితే ఉన్నాడో ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలి. నిరుద్యోగులు ఎవరై ఉంటారు, ఎక్కడి వరకు చదివిన వాళ్ళే ఉంటారు, ఏ వయసు వరకు ఇస్తారు, ఏ విధి విధానాలు లేవు ఇప్పటి వరకు. వాళ్ళ గురించే ప్రస్తావన అయితే లేదు. కానీ ఏదో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేస్తారని మాత్రం చెప్తున్నారు. ఇదంతా మరి నవ్వులాట పాలు తప్ప, ప్రజలు నవ్వుకునే పరిస్థితి తప్ప ఈ బడ్జెట్ చూస్తే వాళ్ళ ఆశలు నెరవేరుతున్న నమ్మకం మాత్రం లేదు. మూడోది, వీళ్ళ మేనిఫెస్టోలో ఒక 66 అంశాలు ప్రస్తావించారు. 66 అంశాలు ప్రస్తావించారు. వెనుకబడిన తరగతులకు బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తాం. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు చొప్పున 52% ఉన్న బీసీ ప్రజానికానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలకు చొప్పున 5 సంవత్సరాలు కలిపి ₹1,00,000 కోట్ల ఖర్చు పెడతామని చెప్పారు. నాకు తెలిసి ఇవాళ ఈ బడ్జెట్లో పెట్టింది కేవలం 8,000 కోట్ల రూపాయలు పెట్టిండు. ఈ 8,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం కనుక ఖర్చు పెట్టకపోతే మళ్ళీ గదే రెసిడెన్షియల్ స్కూళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టి తప్ప బీసీల అభ్యున్నతి కోసం వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం లేదు. అదేవిధంగా విద్యారంగానికి వీళ్ళు 15% ఖర్చు పెడతామని చెప్పినారు. బడ్జెట్లో ప్రతి సంవత్సరం బీహార్ లాంటి రాష్ట్రాల్లో 15% పైబడి ఖర్చు పెడుతున్నారు. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. తెలంగాణలో పెట్టేటువంటి ఈ ఖర్చును ఇది భావి తరాలకు పెట్టే పెట్టుబడిగా మనం భావించాలని చెప్పి 15% పెడతామని చెప్పినారు. కానీ ఇక్కడ 7% కంటే నాకు తెలిసి విద్యలో పెట్టేటువంటి ఈ ఎక్స్పెండిచర్ జీతభత్యాలకే సరిపోతుంది తప్ప పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ విశ్వవిద్యాలయాలకు సంస్కరణలు కానీ విద్యారంగంలో గొప్ప మార్పులు వస్తాయనేటువంటి భావన మాత్రం లేదు. అదేవిధంగా వీళ్ళు బస్సులు మహిళలకు ఉచితంగా కేటాయించిన తర్వాత వాళ్ళ బస్సులలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కేటాయించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువకులు ఈ ఆటోలు నడుపుకొని బతికే పరిస్థితి ఉంటుంది. పాపం వాళ్ళకి ఉపాధి లేక వాళ్ళు కిరోసిన్ పోసుకొని చనిపోతా అని చెప్పి మాట్లాడడం, వాళ్లకు ఇప్పటిదాకా అన్నం పెట్టిన ఆటోలకే నిప్పు పెట్టి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముందే దాన్ని దహనం చేసే సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి వాళ్ళ ఉపాధి పోయిందని చెప్పి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటోలన్నీ కూడా ఆకర్షిస్తున్న సందర్భం. కాబట్టి మరి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండు ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. మరి మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాల బతుకుల్లో ఇవాళ మట్టిపడ్డది. కాబట్టి వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి అడకతినే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా సంవత్సరానికి ఆటో డ్రైవర్కి 12,000 రూపాయల వృత్తి ఏదైతే ఇస్తామని చెప్పినో దాన్ని ఈ బడ్జెట్ ఎక్కడ కేటాయించలేదు. వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని డబ్బులు వచ్చినా కూడా కుటుంబాలకు పత్తేర పోయి కలుపుకు పోయి నాట్లకు పోయి ఉపాధి హామీ పనికి పోయి ఆటో నడుపుకొని వచ్చి పంటలు పండించిన పైసలు తెచ్చుకున్నా రైతు బంధు పైసలు వచ్చినా బరకతి లేకుండా అన్ని ఖర్చు అయిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకు ఖర్చు అవుతున్నాయంటే గ్రామీణ ప్రాంతాలలో 150 మందికి 200 మంది మొగోళ్లకు ఒకటి చొప్పున బెల్ట్ షాపులు పెట్టింది. నాకు తెలిసి ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు నేను కొత్తగా ఆర్థిక మంత్రిగా
ఎక్సైజ్ మీద ఈ తాగే సీసాలు అమ్మే దాని మీద వచ్చిన ఆదాయం, బ్రాండ్ సీసాల మీద వచ్చిన ఆదాయం 10,700 కోట్ల రూపాయలు. పోయిన సంవత్సరం నాకు తెలిసి 2023-24లో 45,000 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు. సరే, ఈ సంవత్సరం మళ్ళీ ఇంకో 2-3 కోట్లు ఎక్కువ వస్తావచ్చు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏంటంటే బెల్ట్ షాపులు రద్దు చేస్తాం. అంటే విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులు మద్యానికి బానిసలై 30 ఏళ్ళకే 40 ఏళ్ళకే తనువు చాలిస్తే భర్తలు లేని భార్యలుగా విడోస్గా ఆడబిడ్డలు మిగులుతూ ఉన్నారు, పంచాయతీలు అవుతూ ఉన్నాయి, కుటుంబాలే నాశనం అయిపోతున్నాయని చెప్పి ఇవాళ బెల్ట్ షాపులు రద్దని చెప్పి రాసిట్టు 30 బెల్ట్ షాపుల రద్దని చెప్పి రాసిండ్రు. మరి ఈ ప్రభుత్వం బెల్ట్ షాపులు రద్దు చేస్తుందా లేదా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా గ్రూపులకి 10 లక్షల రూపాయల లోపు పావులా వడ్డీ రుణాలు అందిస్తామని చెప్పినారు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, వేరే వాళ్ళు పట్టించుకోకపోయినా మహిళలకు మాత్రం 10 లక్షల రూపాయల లోపు మేము పావులా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినారు. మరి దానికి సంబంధించి ఎక్కడ కూడా ఈ మేనిఫెస్టో కనపడలే. అదేవిధంగా దళితులకి దళిత బంధు 10 లక్షల రూపాయలు చొప్పున ఆనాటి ప్రభుత్వం ప్రకటించిపోయింది. కొన్ని ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతున్నాయో మరి వాటిని అమలు చేస్తారా లేదా, మరి దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి కన్సర్న్ ఉందా లేదా, కనీసం ఈ దళిత సప్లాన్ నిధులకు వెళ్ళినా ఇస్తారా లేదా ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. వారు మాత్రమే మరి 17,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో దళిత బంధు అమలు చేస్తా అని చెప్పి పెట్టినారు, కానీ 1 రూపాయి కూడా కేటాయించాలని చెప్పినారు. మరి ఈ ప్రభుత్వం దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఇచ్చే ఆస్కారం ఉందా లేదా ఎక్కడ చెప్పలేదు. బడ్జెట్లో ఎక్కడ కేటాయింపులు లేవు. నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా, కనీసం హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్లో కావచ్చు, అక్కడ ఒక దగ్గరనే ఇస్తే బదనామవుతామని చెప్పి అక్కడక్కడ కొన్ని మండలాల్లో కూడా దళిత బంధు ఇచ్చినారు. ఏ కుటుంబాలకైతే సగం వచ్చి సగం రాలేదు, 3 లక్షలు వచ్చి 7 లక్షలు రాలేదు, 5 లక్షలు వచ్చి 5 లక్షలు రాలేదు, కొంత పార్ట్ ఇచ్చి ఇంకో కొంత పార్ట్ ఎక్కడైతే ఆగిపోయిందో ఈ ప్రభుత్వం తక్షణమే ఆ సగం వచ్చినటువంటి వాళ్ళకి చెల్లింపులు చేయాలని, దళిత బంధు పైసలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండవది, హుజురాబాద్ లాంటి నియోజకవర్గంలో మా అనుభవంలో 3,500 కుటుంబాలు దాదాపుగా పొట్ట చేత పట్టుకొని బయట ప్రాంతాల్లో బతికే వాళ్లకు సకాలంలో అక్కడ ఎంట్రీ లేకపోవడం వల్ల దళిత బంధు రాలేదని చెప్పి అయితే దరఖాస్తు పెట్టుకున్నారో, వాళ్ళు ఇస్తా అని చెప్పి హామీలు ఇచ్చిండ్రో, ఆ హుజురాబాద్లో ఏ కుటుంబాలు అయితే ఎలిజిబిలిటీ ఉన్నాయో ఆ కుటుంబాలకు మిగిలిపోయిన వాళ్ళకన్నా దళిత బంధు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. 2. మూడవది, ఇతర ప్రాంతాల్లో కూడా దళిత బంధు పార్షల్గా ఏది ఇచ్చిండ్రో ఆ పార్షల్గా ఇచ్చిన వాళ్ళకు సంపూర్ణంగా దళిత బంధు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చివరికి దళితులకి 10 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఈ ప్రభుత్వం ఇస్తుందా, దాన్ని రద్దు చేస్తుందా ప్రకటించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే గొల్ల కుర్మలకు కూడా ఆన్గోయింగ్ స్కీమ్ ఉన్నది. 1,25,000 రూపాయలు ఫస్ట్ టర్మ్ స్కీమ్ ఉండే, ఆ తదుపరి 1,75,000 రూపాయలు చేసిండు. వీళ్ళేమో 2 లక్షల రూపాయలు పెంచుతా అని చెప్పిండు. మరి 2 లక్షల రూపాయల ఈ గొల్ల కుర్మలకు ఇచ్చేటువంటి ఆ గొల్లు కొనుక్కునే దానికి మరి వీళ్ళు ఇస్తారా లేదా తేల్చి చెప్పాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా ఈ బియ్యం, దొడ్డు బియ్యం జాగాలో సన్న బియ్యం ఇస్తారని చెప్పినారు. వాళ్ళ మేనిఫెస్టో దాని ప్రకారంగా 53వ డిమాండ్ ఇది. తెల్ల రేషన్ కార్డులపై ఇక నుండి సన్న బియ్యం సరఫరా చేస్తాం. ఇట్లా చాలా రకాల మరణించిన గల్ఫ్ కార్మికులకు కానీ, మరణించినటువంటి ఈ గీత కార్మికులకు కానీ, మరణించినటువంటి ఇతర పద్ధతులు మరణించినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా 5-5 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పినారు.
దాని ఎక్కడ ఆ గల్ఫ్ పాలసీ మీద కానీ గల్ఫ్ కార్మికులకు డబ్బులు కేటాయించే దాంట్లో ఎక్కడ స్పష్టత లేదు. నేను ఒకటే ఈ 2 నెలలకే విమర్శ చేయాలనే భావన ఎక్కలేదు. కానీ మీ బడ్జెట్ రేపటిని ఇచ్చిన హామీల అమలుకు ఒక వైట్ పేపర్ లాగా పనిచేస్తుంది కాబట్టి, నీవు ఇచ్చిన హామీల అమలుకు ఈ బడ్జెటే ప్రాతిపదిక కాబట్టి, ఇక్కడ కేటాయించకుండా మీరు ఇవన్నీ అమలు చేస్తా అంటే ఇవాళ నమ్మడానికి ఎవరిక్కడ అనాయకులు లేరు. దీని మీద పూర్తి స్థాయిలో వచ్చేయాలి. లేకపోతే తప్పకుండా నీకు ప్రజాక్షేత్రంలో అడుగుడు తప్పదు, ప్రజాక్షేత్రంలో తప్పకుండా మీకు తిరస్కరణ తప్పదు. కాబట్టి మీరు వీటి పట్ల స్పష్టత ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కటి మాత్రం స్పష్టం, వారే బడ్జెట్ ప్రసంగంలో ఒక మాట చెప్పాడు, దివాలా తీసింది ఆర్థిక వ్యవస్థ అని. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పాడు. దివాలా తీసిన ఈ రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని ఈ రాష్ట్రంలో మీరు రైతు రుణమాఫీ కావచ్చు, మహిళలకు ఇచ్చే 10 లక్షల రూపాయలు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కావచ్చు, నీకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలవుతాయా? ఎట్లా అమలవుతాయి? దీని మీద నేను మాజీ ఆర్థిక మంత్రిగా నాకే అర్థమైతే లేదు, సామాన్యులకైతే అసలే అర్థమయ్యే ఆస్కారం లేదు. కాబట్టి దీని మీద మరింత స్పష్టత కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. సార్, సెంట్రల్ బడ్జెట్లో తెలంగాణకి కేటాయింపులు లేవని నేను అసెంబ్లీ సాక్షిగా పొందడం రావాలి కాదు ఈ ఎమ్మెల్యే పైన అంటే కొంతమంది బడ్జెట్ పెట్టంగానే మొత్తం సంపూర్ణంగా చదువుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చేటువంటి మార్గాలు ఏంటి, పద్ధతులు ఏంటి కూడా అవగాహన చేసుకోవాలి. ఆ తదుపరి తప్పుడు మాట్లాడాలి. కేంద్రం మనకి ఇచ్చేది ఎప్పుడు కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని ఉంటాయి. ఎన్ఆర్హెచ్ఎం లేదా ఉపాధి హామీ, సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఫండ్ లేదా పిఎంజేసీ రోడ్స్, ఇట్లా విద్యలో కొన్నిట్లో 60% వాళ్ళు, 40% మనం, ఉపాధి హామీలో 90% వాళ్ళు, 10% మనం, ఇట్లా సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద ఇచ్చే డబ్బు ఉంటుంది. ఎక్కడ పార్షాలిటీ లేకుండా ఇది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రమా, ఇది తెలుగుదేశం అధికారంలో రాష్ట్రమా, ఇది ఇంకొక పార్టీ అధికారంలో రాష్ట్రమా చూడరు. వాళ్ళ కొన్ని క్రైటీరియా ఉంటాయి. బాజాప్తా పోయిన సంవత్సరం అలకేట్ చేయబడిన డబ్బుల ఎక్స్పెండిచర్ని బట్టి మళ్ళీ సంవత్సరం వాళ్ళు అలకేట్ చేసి ఇస్తారు తప్ప ఎక్కడ పార్షాలిటీ ఉండదు, ఒక్క సింగిల్ పైసా కూడా. ఫస్ట్ అర్థం కావాల్సింది. నెంబర్ 1 అంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద పార్షాలిటీతో కూడినటువంటి కేటాయింపులు ఉండవు. ఆ కేటాయింపులు అన్నీ కూడా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 7,000, 8,000 కోట్లు ఉండి ఇప్పుడు 9,000 కోట్లు ఉండొచ్చు, 10,000 కోట్లు ఉండొచ్చు, కానీ అంతకంటే ఒక పైసా ఎక్కువ ఉండే ఆస్కారం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గ్రాంట్స్ వస్తాయి. ఇలా మున్సిపాలిటీకి వచ్చేది కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మున్సిపాలిటీకి వచ్చేది కావచ్చు, గ్రామ పంచాయతీకి వచ్చేది కావచ్చు, కార్పొరేషన్కి వచ్చేది ఫిక్స్డ్ ఉంటాయి. ఫైనాన్స్ కమిషన్ ఇక్కడ జనాభాని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి ఒక కేటాయింపు ఉంటుంది. అది తూచా తప్పకుండా ఇస్తే తప్ప దానికి కింద మీద చేసడానికి ఏముండదు. మధ్యలో కేంద్రం ఎంత ఫండ్ పెట్టిందంటే కేటాయించబడ్డ డబ్బులలో దాదాపుగా ఎక్కడ కూడా తప్పకుండా ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుంది. మూడవది ఏముంటుంది? మూడవది ఇవాళ మనకు ట్యాక్స్ డెవల్యూషన్ ఉంటుంది. ట్యాక్స్ డెవల్యూషన్ మనం కట్టే పనులలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత, కేంద్ర ప్రభుత్వం కొంత. ఆ కేంద్ర ప్రభుత్వానికి కట్టే మన పనులలో 42% రాష్ట్రాలకు పంచుతుంది. మీకు తెలుసు. ట్యాక్స్ డెవల్యూషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది తప్ప ఒక సింగిల్ పైసా అటు ఇటు కాదు. ఒకవేళ ఎక్కువ కలెక్షన్ వచ్చింది అనుకోండి, ఓ ఇన్స్టాల్మెంట్ మార్చిలో ఎక్కువ దొరుకుతుంది. సపోజ్ తక్కువ కలెక్షన్ వచ్చింది అనుకోండి, ఇండికేటింగ్ చేసిన దానికంటే కొంత తక్కువ వస్తుంది. ఎక్కడన్నా బ్యాక్వర్డ్ రీజన్కి ఇచ్చే డబ్బులు కావచ్చు, ఇట్లాంటివి ఉంటుంది తప్ప ఎక్కడ కూడా తుఫాన్ వచ్చిన సందర్భంలో కావచ్చు, లేకపోతే ఇంకా ప్రమాదాలు వచ్చిన సందర్భం కావచ్చు, సునామీలు వచ్చిన సందర్భం కావచ్చు, అట్లాంటప్పుడు ఏమన్నా ఇస్తుందేమో, విపత్తు నిధులకి వెళ్ళి ఇస్తుంది, కానీ అదర్వైజ్ ఎక్కడ ఉండవు. నేషనల్ హైవేస్, రైల్వేస్, విమానయానం ఇలాంటి కొన్ని ఉంటే నాకు తెలిసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో దానికంటే డబుల్ నేషనల్ హైవేస్ ఇవాళ ఈ రాష్ట్రంలో నిర్మించబడ్డాయి. గుర్తుపెట్టుకోండి.
అంటే 60-65 సంవత్సరాల్లో నిర్మాణం కాని రోడ్లు 10 సంవత్సరాలు నిర్మాణం అయినాయని చెప్పి నేను చెప్పట్లే, లాస్ట్ టైం అంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది. అందుకని నేషనల్ హైవేస్ విషయంలో ఈ రాష్ట్రానికి వచ్చిన నిధులు నాకు తెలిసి ఎవరు రాకపోవచ్చు. రెండవది రైల్వేస్ విషయంలో మీరు చూడండి ఎంత ప్రోగ్రెస్ ఉందో. ఇలా ట్రిపుల్ లైన్, డబుల్ లైన్, ఎలక్ట్రిఫికేషన్, ఇలా రైల్వే స్టేషన్లు కూడా విమానాశ్రయాలలో ఎయిర్పోర్ట్లలో ఎట్లా ఉన్నాయో అట్లా బ్రహ్మాండ షెడ్ నిర్మాణం అయితే మీరు చూస్తున్నారు. ఒకప్పుడు రైల్వేస్కి పోదని ముక్కు మూసుకొని పోయే పరిస్థితి ఉండేది, దుర్గంధపూరితంగా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి ఉందా చెప్పండి? ఎక్కడ ఉండదు. ఇవాళ ఇంకా కేంద్రం, నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నా చిన్నతనం నుంచి ఇంతవరకు చూడండి చెప్తున్నా, నేను ఇంతవరకు చరిత్రలో చదవని చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం నేరుగా కరోనా వచ్చిన తర్వాత అందరి కడుపున అన్నం పెట్టాలని చెప్పి మోడీ గారు స్వయంగా 80 కోట్ల ప్రజానికానికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీరుస్తున్న మానవుడు నరేంద్ర మోడీ గారు. ఇది ఎప్పుడు చరిత్రలో లేదు, ఫస్ట్ టైం ఇస్తున్నారు. మిగతా గ్రామాలలో చెంపు పట్టుకొని పోయే సిస్టమ్ ఉంటుంది ఒకప్పుడు. అది ఎంత అధ్వానంగా ఉండేదో మీకు తెలుసు. మనం ఊళ్ళలో పోతుంటే ఎంత బాధ అనిపిస్తుందో మీకు తెలుసు. అటుపక్క ఇటుపక్క మనుషులు తెలియసుడు ఇదంతా ఉండే. ఈ బాధ ఎవరికి అర్థమవుతుందండి? ఈ బాధ అనుభవించిన నరేంద్ర మోడీ గారు అన్నారు కాబట్టి ఇవాళ 12 కోట్ల ఇళ్లకు టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ. అందుకనే ఎక్కడ మీరు చూడండి, వాళ్ళ బడ్జెట్ మనం చూసిన మొన్న కేంద్ర బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 11.8% ఇవాళ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి పెట్టాను. ఇది ఎప్పుడు లేదు, డబుల్ డిజిట్ ఎప్పుడు లేదు. ఎక్కడ స్కాములు లేవు. వాళ్ళు ప్రకటించి చూడండి, ఎంత ధైర్యం ఉండాలి. మా 10 సంవత్సరాల కాలంలో మా ఆదాయం ఇది, మా ఎక్స్పెండిచర్ ఇది అని చెప్పి ప్రకటించాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగిందో అవన్నీ ఇప్పుడు 10 నిమిషాల్లో చెప్తాడు. కానీ నాకు తెలిసి ఈ దేశంలో జిఎస్టీ అమలు చేయడానికి సాహసం చేయలేదు, కానీ జిఎస్టీ అమలు చేశారు. జిఎస్టీ అమలు చేసిన తర్వాత కోట్లాది మంది ట్యాక్స్ బ్రాకెట్లకు వచ్చి మీరు చూస్తున్నారు డబుల్ కంటే ఎక్కువైపోయింది. ఒకప్పుడు 70,000 కోట్ల నుంచి 80,000 కోట్లు ఉండే సంవత్సరానికి, ఇలా 1,76,000 కోట్ల రూపాయల సంవత్సరానికి జిఎస్టీ వసూలు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కేంద్రం అంటే ప్రజలు పన్నులు కట్టకుండా ప్రజలకు ఖర్చు పెట్టే ఆస్కారం ఉండదు. మోడీ గారు ఎప్పుడు చెప్పాడు, నా ఇంటికి వెళ్ళి ఖర్చు పెడుతున్నా, నా భూముల అమ్మకచ్చి ఖర్చు పెడుతున్నా అన్నాడు మోడీ గారు. మీరు కట్టిన పన్నుల పైసలకు నేను కాపలదారుని మాత్రమే, నేను సరిగ్గా ఖర్చు పెట్టేటువంటి బాధ్యత నాకు అప్పచెప్పిందని చెప్తాడు. 1,76,000 కోట్లు వస్తుంది. ఆ 1,76,000 కోట్లు ఎక్కడ పోతుంది? నేను మొన్న యూపీ పైన, ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే సౌత్ అని చెప్పేది, ఇవాళ నేను మధ్యప్రదేశ్ పైన, మన యూపీ పైన రోడ్డు చూస్తే మనకంటే బ్రహ్మాండంగా ఉండేవి. ఏం చేయండి అయితే, ఎన్ని కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఎన్ని కొత్త రైల్వే స్టేషన్లు వచ్చినాయి, ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వచ్చినాయి. అందుకని అసలు నక్కకు నాగలో అనుకున్న తేడా అవి చెప్పాలంటే తప్పకుండా చెప్తాం. కానీ ఒక్కటి, వాళ్ళు విమర్శించే ముందు గుడ్డిగా విమర్శించే కాకుండా గతమైంది, ఇప్పుడు పరిస్థితి ఏందో అర్థం చేసుకొని వ్యవస్థ మంచిగా.